ఇప్పుడే అందిన వార్త. ఏపీలో షాక్ ఇస్తున్న వైరస్. ఏపీలో తొలి మరణం నమోదు. లక్షణాలు ఇవే. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ. లక్షణాలు ఇవే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ బారిన పడి 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని బాలయ్య నగర్కు చెందిన పెండ్యాల జ్యోతి 2 సంవత్సరాల పాపకి బర్డ్ ఫ్లూతో మరణించినట్టుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం రాత్రి నిర్ధారించారు. అయితే జ్యోతి గత నెల 4న అనారోగ్యానికి గురైంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరోచనాలు, ఆహారం తినలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మార్చి 4వ తేదీన మంగళవారంలోని ఎయిమ్స్కి తీసుకొచ్చారు. వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందజేసిన పరిస్థితి చేజారిపోయింది. దీంతో మార్చి 16న జ్యోతి మృతి చెందింది. అయితే చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని విఆర్డీఐఎల్లో పరీక్షించగా ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించగా రిపోర్టు అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ మార్చి 24గా స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అయితే పంపించింది. ఈ క్రమంలోనే జ్యోతికి H5N1 వైరస్ సోకినట్లుగా నిర్ధారైంది. నిజానికి బర్డ్ ఫ్లూ అనేది ప్రధానంగా పక్షుల్లో కనిపించే ప్రమాదకరమైన వైరస్. చాలా అరుదైన సందర్భాల్లో మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడం, ఏపీలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి మరణించడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా ఈ వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్తో చనిపోయిన లేదా సోకిన పక్షులను, కోళ్లను తాకడం, వాటి వ్యర్థాలతో కలుషితమైన ఉపరితలాలు లేదా వస్తువులను తాకడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది మనుషులకు సోకితే 3 నుంచి 5 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఇక బర్డ్ ఫ్లూ లక్షణాలు చాలా వరకు సాధారణంగా ఫ్లూ లక్షణాలని పోలి ఉంటాయి. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కొందరిలో కళ్ళకు ఇన్ఫెక్షన్తో పాటు వికారంగా ఉండడం, వాంతులు, విరోచనాలు, కండరాల నొప్పి, గొంతు మంట లేదా నొప్పి, ఫీవర్ వంటివి ప్రధానంగా కనిపించవచ్చు. వైరస్ సోకిన వారిని వెంటనే వైద్యుల సలహా మేరకు క్వారంటైన్లో ఉంచాలి. లేదంటే మరొకరికి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం కూడా ఉంది. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే పౌల్ట్రీ ఫామ్, కోళ్ల మార్కెట్లో ఉండేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. జబ్బు పడిన పక్షులు, కోళ్లు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. చేతులు తరచుగా సబ్బుతో కడగాలి. ఖచ్చితంగా ఆరోగ్య సూచనలు పాటించాలి. కోడి మాంసం కానీ, గుడ్లను కానీ 100 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉడికించిన తర్వాతే తినాలంటున్నారు. ఇక వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. స్వచ్ఛమైన, రుచి, పరిమితి తగిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. జ్వరంతో పాటుగా జలుబు, తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ సమయంలో మాదిరిగా తరచూ ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలి. బర్డ్ ఫ్లూ వ్యాధి నివారించడానికి ఇప్పటివరకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేనందున జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అయితే చెప్తున్నారు. సో వీడియో తప్పకుండా లైక్ చేస్తే మరింత మందికి సమాచారం వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.